హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. సో, మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయాననమాట. ఇంకా వ్లాగ్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మోటివేషనల్గా నాకు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక కామెంట్ అండ్ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. వారం కింద నుంచి కొంచెం చల్లగా అయిపోయింది వెదర్. అంటే మరీ చల్లగా కాదు, అలాగని పెద్దగా చెమటలు పోసేలా కూడా కాదు. కొంచెం చల్లగానే ఉంది కదా. ఇంక ఇక్కడైతే నేను స్నానం అయింది కదా, ఇప్పుడు ఇంకా దీపం పెట్టుకోవాలన్నమాట. మామూలుగా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఇంట్లో. ఇంట్లో అన్ని క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటా. ఆ గట్టు తర్వాత ముందు రోజు పెట్టుకున్న పూలు అవన్నీ తీసేస్తాను అక్కడి నుంచి. ముగ్గు మాత్రం ఉంచాలనిపించింది, తీయాలనిపించలేదు. నీట్గా ఉంది కదా అని ఉంచేసా. మళ్ళీ రేపు అలా మార్చి ఇంకొక ముగ్గు వేసుకుంటాను. ఇంకా దీపారాధన చేసిన తర్వాత అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా 2 అగరబత్తీలు పెట్టేసి దండం పెట్టేసుకుంటాను. అలాగే ఇల్లంతా ఒకసారి ధూపం చూపించడం చాలా మంచిది. మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ధూపం అనేది ప్రతిరోజు వేసుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. అలా ఒక్కసారి ఇల్లంతా చూపించి అక్కడ బుద్ధ దగ్గర పెట్టి వదిలేస్తాను. లేదంటే హాల్లో మిడిల్ పార్ట్లో కూడా అలా పెట్టి వదిలేస్తూ ఉంటాను. ఇదిగోండి, పిల్లలకైతే దోశలు వేస్తున్నాను. ఎందుకు ఇంత హడావిడి అంటే స్కూల్ లేదు, ఎలాగో హాలిడేసే. మరి ఎందుకు ఇంత హడావిడి? ఈరోజు ఓటింగ్కి వెళ్ళాలన్నమాట. సో ఎలక్షన్స్ కదా, ఎలక్షన్స్ రోజు బ్లాగ్ అనమాట. అందుకని ఇంకా కొంచెం మార్నింగ్ వెళ్తే పబ్లిక్ కూడా తక్కువ ఉంటారు కదా. పిల్లల కోసం అయితే ఇక్కడ మిల్లెట్ పిండి ఉండింది కొంచెం. వాళ్ళ వరకు ఒక 2 దోశలు అయిపోతే వేసి ఇచ్చేసానమాట. వచ్చిన తర్వాత తిందాంలే, పెద్ద ఆకలేం లేదు అనిపించింది. టీ వరకు సరిపెట్టుకున్నాం మేము. వీళ్ళకి మిల్లెట్స్ దోశలు వేసి కొంచెం నెయ్యి అలాగే పక్కన మామిడికాయ పచ్చడి పెడితే తినేసారనమాట. చట్నీ అది ఏం చేయలేదు. మొత్తానికైతే నేను మా వారు వెళ్ళేసి ఓట్ వేసేసి వచ్చేసాను. షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. కొన్ని కావాల్సినవి తెచ్చుకుందాం అనుకుంటే ఇంకా ఓపెన్ లేవని ఇంటికి వచ్చేసాం. ఇంకా వచ్చి రాగానే ఇదిగోండి, ముందు రోజు నేను గులాబ్ జామున్ చేసి పెట్టాను. నైట్ ఎవరు తినలేదు, మార్నింగ్ తింటాము అన్నందుకు. ఇంకా రాగానే వాళ్ళందరికీ పెట్టిస్తే తినేస్తూ ఉన్నారు. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. మా వారైతే ముందు రోజు జొన్న రొట్టెలు ఉంటే తినేసారనమాట కర్రీతో. నేనైతే ఇక్కడ ఓట్స్ కలుపుకుంటున్నా. ఓట్స్ని మనము ఉప్మాలా చేసుకున్నా బాగుంటుంది. ఓట్స్తో చాలా రెసిపీసే చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కింద దోశ అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండేలా ఇలా చేసుకుంటాను. పాలు వేడి చేసి ఓట్స్లో వేసుకుంటాను. షుగర్కి బదులుగా కొంచెం బెల్లం పౌడర్ వేసుకుంటున్నా. బెల్లం పౌడర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ కంటే బెల్లం చాలా మంచిది కాబట్టి ఇలా వేసేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. కాజు, బాదం అలాగే కిస్మిస్ ఉండే బ్లాక్ కలర్వి అవి కూడా వేసుకొని ఇంకా ఎంజాయ్ చేసేయడమే అనమాట. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్లకు చాలా టేస్టీగా అండ్ హెల్దీగా అంటే ఈ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. దీనికి బదులుగా ఇవే ఓట్స్ని ఉప్మాలా చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసి తర్వాత ముందు నేను పూజ చేశాను కదా ఉదయము, అప్పుడు తీసి పెట్టిన దేవుడివి పాత్రలు అనమాట ఇవన్నీ కూడా. అంటే సరే వచ్చిన తర్వాత క్లీన్ చేద్దామని పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇంకా లేట్ చేయకూడదు, వీటిని ఇలాగే ఉంచకూడదు అని చెప్పి వాటిని క్లీన్ చేస్తున్నా. కొంచెం పీతాంబరి పౌడర్లో విమ్ లిక్విడ్ వేసేసుకున్నాను. ఈ దేవుడి పాత్రలు కడగడానికి యూజ్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఓన్లీ వీటికి మాత్రమే యూజ్ చేస్తాను. ఆ స్క్రబ్బర్ని మళ్ళీ వేరే వేటికి కూడా యూజ్ చేయను అనమాట. ఇవన్నీ దేవుడికి సంబంధించినవి కదా, కొంచెం నీట్గానే అలా పక్కన పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ కూడా ఒక్కోసారి ఏం చేస్తా అంటే లెమన్ వాటర్లో నానబెట్టి క్లీన్ చేస్తూ ఉంటాను. అంత ఏం అవసరం లేదు, పెద్దగా జిడ్డు పట్టిపోయినట్టుగా అలా ఏం లేవని చెప్పి ఇలా పీతాంబరితో క్లీన్ చేసుకుంటున్నా. చాలా ఈజీ. చింతపండు పెట్టి తోమినా కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇంకా వీటన్నింటినీ కడిగేసి కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పొడి క్లాత్ ఉంటుంది కదా, దాంతో తుడిచి పెట్టేస్తాను అనమాట. అప్పుడు ఇంకా మరకలు అలాంటివి ఏం పడవు. మనం ఇలాగే తడితో పెట్టేస్తే మాత్రం మరకలు అయిపోతాయి, చూడ్డానికి అంత అందంగా అనిపించవు. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇంకా పీతాంబరి అంటే చాలా నీట్గా అయిపోతాయి. వీటి తర్వాత నేను మార్నింగ్ బట్టలు వేసాను అనమాట మెషిన్లో. నేను బయటికి వెళ్ళేటప్పుడే
వేసి వెళ్ళాను. అవన్నీ అయిపోయాయన్నమాట. ఇప్పుడు వాటన్నింటిని ఆరబెట్టేసుకుంటున్నా. ఇక్కడ కిచెన్ యూటిలిటీలో కొంచెం గ్రిల్స్ ఇలా ఉంటాయి కదా, ఓన్లీ పిల్లల టీ షర్ట్స్ మాత్రం ఇక్కడ వేసేస్తాను. ఇంకా మిగిలిన బట్టలు అవన్నీ కూడా పైన తాడు పైన కానీ లేదంటే డోర్ పక్కన కానీ వేసేస్తాను అనమాట. మళ్ళీ పూర్తిగా ఆరిన తర్వాత తీసి వెంటనే ఫోల్డింగ్ చేసేస్తాను. ఇలా మెషిన్లో ఎక్కువ టైం పెట్టామంటే మొత్తం ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. అందుకని అలా ఎక్కువ టైం ఉంచకుండా వెంటనే ఆరబెట్టేస్తాను. ఇవన్నీ కూడా కొత్త చీరలండి. నేను బయటికి తీసుకెళ్ళాను అనమాట. చెప్పాను కదా, ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళా వీటికి ఫాల్స్ అవి తెచ్చుకుందాము అని. కానీ ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. ఇంకా అందుకని ఇంటికి వచ్చేసాను అనమాట. ఎలాగో కొత్త చీరలు కదా మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నా. అన్నీ నార్మల్ శారీసే, మరీ హైఫై అట్లా ఏం కాదు. ఇది నేను ఎప్పుడు తీసుకున్నానంటే చెల్లి వాళ్ళతో వాళ్ళ గృహప్రవేశం అప్పుడు పెట్టుబడి శారీస్ తీసుకోవడానికి వెళ్ళారు కదా, అక్కడ తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్ పడింది. ఇంకా మదీనా అంటే తెలుసు కదా ఎంత తక్కువ పడుతుందో, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం పింక్ షేడ్స్ ఒక 2 యాడ్ అయ్యాయి. అలాగే గ్రీన్ అండ్ బ్లూ అనమాట. అక్కడక్కడ లైన్స్ లాగా చెక్స్ లాగా ఇలా వచ్చింది. చూడ్డానికి ఇలా ఉండింది కానీ కట్టుకుంటే భలే ఉంటాయండి. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. కోటా మిక్సింగ్ లాగా ఆర్గాన్జా మిక్సింగ్ లాగా ఉండనమాట శారీ మొత్తం కూడా. ఇది 500 బిలోనే పడింది. చాలా బాగుండింది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి కూడా ఇచ్చేసాను. జస్ట్ పీకోలు అవి చేయించాను కానీ ఫాల్స్ అవి కొట్టలేదు. చూడాలి, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకొని వేసేసుకుంటాను. నాకు చేతితో కుట్టుకునే ఫాల్స్ అంటేనే చాలా ఇష్టం. అవి మెషిన్ పైన వేయడం అస్సలు నచ్చదు. ఇదొక శారీ. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేస్తే ఈ ఎల్లో కలర్ అనమాట. ఇది ఒక ఎల్లో అని చెప్పలేను, ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. గంధం కలర్ అని, సీ గ్రీన్ అని, అలాగే బ్లూ కలర్, చాలానే ఉన్నాయి. రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, ఇలాంటివన్నీ మిక్స్ అయ్యి వచ్చిన శారీ. చాలా డిగ్నిటీగా ఉంటాయి ఇలాంటి శారీస్ కట్టుకుంటే. చాలా లైట్ వెయిట్. ఇది కూడా సేమ్ 500 బిలోలోనే వచ్చింది. బార్డర్ వరకు వచ్చేస్తే ఇలా ఏదో ఒక గోల్డ్ లైన్ లాగా ఇచ్చారనమాట. దానివల్ల చాలా బాగా కనబడుతుంది శారీ అనేది మనం కట్టుకుంటే. ఇంకా బ్లౌజ్ అంతా కూడా రన్నింగ్లో వచ్చిందనమాట. ఇక్కడున్న అన్ని కలర్స్ రన్నింగ్ లాగా అలా వచ్చిందనమాట. అందుకని నాకు అసలు అది ఎలా స్టిచ్ చేయించుకోవాలో అర్థం కాలేదు. ఏమైనా వీలైతే నాకు సజెషన్ చేయండి. ఇలాంటి శారీస్కి బ్లౌజెస్ ప్లెయిన్గా ఉంటే కూడా బాగుంటుంది. బట్ చూడాలి, ఎలా సెట్ అయితే అలా వేసుకుంటాను. వీలైతే నాకు కింద కామెంట్లో అయితే సజెషన్ అయితే ఇవ్వండి. ఇంకా స్టిచ్చింగ్కి అయితే ఇవ్వలేదన్నమాట ఈ శారీది. సో ఇదొక శారీ. తర్వాత ఇది వచ్చేస్తే చెల్లి వాళ్ళ గృహప్రవేశం అప్పుడు వాళ్ళు నాకు పెట్టిన శారీ అనమాట. బాగుండింది. అంటే నేనే తెచ్చుకున్నాను, మనీ సెండ్ చేస్తే నేనే తెచ్చుకున్నాను అనమాట. ఈ శారీ నేను షీ నీడ్స్లో తీసుకున్నానండి. అప్పుడు ఇంతకుముందు మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు కదా, మిమ్మల్ని నేను షీ నీడ్స్లో చూశాను అని. సో ఆ రోజు వెళ్ళినప్పుడు తీసుకున్న శారీ. బాగుంది. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇవన్నీ సింగిల్ పీసెస్ దొరుకుతున్నాయండి. మళ్ళీ ప్యాటర్న్లో వేరే కలర్స్ చూద్దామంటే కూడా లేవు. కింద బార్డర్ అయితే ఇలా పెద్దగా వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా లైట్ కలర్ ఇచ్చి జామున్ కలర్, అంటే జామున్ కూడా కాదు, ఇది మెరూన్ టైప్లో ఉంది బార్డర్. కింద పెద్ద బార్డర్, పైన వచ్చేస్తే చిన్న బార్డర్ అనమాట. ఇదంతా కూడా ఇలాగే ఆల్ ఓవర్లా ఉంది. ఇది వచ్చేసి లైట్ కలర్ పళ్ళు. ఇదంతా కూడా శారీ కాంబినేషన్స్ అనమాట. బాగుంది శారీ. చూడాలి ఎప్పుడు కట్టుకుంటాను. పైన వచ్చేస్తే చిన్న బార్డర్. మనకు కింద శారీకి పెద్ద బార్డర్ వచ్చి పైన చిన్న బార్డర్ వస్తే భలే అందంగా ఉంటాయి కట్టుకున్నప్పుడు. ఇది ఒక శారీ. ఇవన్నీ కూడా కొత్త చీరలండి. సో మీతో అలా షేర్ చేసుకున్నాను. లంచ్ తర్వాత నెట్ కనెక్షన్ అనేది ఇంతకుముందు వేరే పాతది ఉండింది, అస్సలు రావట్లేదు, చాలా సతాయిస్తుందని చెప్పి జియో నెట్ పెట్టించుకుందామని పిలిపించాము. సో ఈరోజు వచ్చారనమాట. అది వర్క్ చేసేటప్పుడు డ్రిల్లింగ్ మిషన్ యూజ్ చేశారు. మొత్తం చెక్క పొట్టు అది అంతా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి గలీజ్ అయిపోయిందనమాట. సరే పనిలో పని ఎలాగో క్లీన్ చేయాల్సిందే కదా అని ఆ బొమ్మలు అవి ఉంటాయి కదా, వాటిని కూడా ఒకేసారి తుడిచి ఆ షెల్ఫ్ లైనర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట. ఇది ఒక పనిలాగా మనం అంటే ఎప్పుడు పనులప్పుడు చేసుకుంటే కొంచెం మనకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా. ఓన్లీ కింద మాత్రమే క్లీన్ చేశాను అనుకోండి, దీనిపైన ఉన్న డస్ట్ ఇది అంతా ఇలాగే ఉండిపోతుంది. సో మనకు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నా కూడా సో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తూనే అలాగే ఇక్కడ క్లీనింగ్ అనేది కూడా మనం చేసుకోవచ్చు.
సో అలా మన ఇల్లు కూడా ఎప్పటికప్పుడు నీట్గా కనబడుతుంది. ఈ టైంలో లంచ్ తర్వాత పిల్లలు పడుకుంటారు. నాకు ఒకవేళ నిద్ర వస్తే పడుకుంటా, లేదంటే లేదు. ఈ టైంలో మాత్రం ఇలాంటివి ఏవైనా క్లీనింగ్స్ చిన్న చిన్నవి ఇవి చూసుకుంటూ ఉంటాను. చెక్క పొట్టు కదా, అది అస్సలు మంచిది కాదు. నాకైతే అస్సలు పడనే పడదు. సో అందుకనే ముందుగా దాన్ని రిమూవ్ చేసేసాననమాట. అంతా కూడా ఒకసారి మళ్ళీ అన్ని రూమ్స్ క్లీన్ చేసుకుంటూ వచ్చేసాననమాట. మరీ చిన్నపిల్లలు ఉంటే ఇల్లు ఎలా అవుతుందో అలాగా ఉండింది. సో వాళ్ళు వర్క్ చేసి వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా కూడా ఇదిగోండి వైర్ ముక్కలు, ఆ చెక్క పొట్టు అంతా ఇలా ఉండిందనమాట. ఈ క్లీన్ చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యాను. తర్వాత పిల్లలు నిద్ర లేవగానే నన్నారి షర్బత్ అడిగారు. నన్నారి అనేది ఎక్కువగా రాయలసీమ సైడ్ ప్రతి ఏరియాలో ఉండే ఒక డ్రింక్ అనమాట. బాగుంటుంది. దీన్ని సుగంధ పానకం అని కూడా అంటారు. మనకు ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని జ్యూస్ బండిల దగ్గర అలా దొరుకుతూ ఉంటుంది. దీన్ని ఎక్కువగా కూల్ వాటర్, లెమన్ సోడా లేదంటే కూల్ మిల్క్తో కూడా సర్వ్ చేసుకుంటారంట. ఇది నేను డీమార్ట్ నుండి తెచ్చాను. ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సుగంధి సోడా అంటారనమాట దీన్ని. ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. ఇంట్లోనే చక్కగా ఇలా చేసి తాగేసేయచ్చు అనమాట. బాగుంటుంది. ఒక బాటిల్ మనకు చాలా రోజులే వచ్చేస్తుంది. చూసారు కదా నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో. సుగంధి సోడా మొత్తం కూడా అందులో యాడ్ చేసి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం లాగా గ్లాస్కి ఒకటిలాగా తీసుకున్నాను. అలాగే సోడా ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నా. చాలా చాలా బాగుంటుంది. ఊరు దగ్గర తాగినట్లే అనిపించింది. ఒకవేళ మనకి సబ్జా సీడ్స్ కనుక నానబెట్టిన ఉంటే అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి, మనం వేరే బయట తాగే జ్యూస్లు వాటికంటే కూడా ఇది చాలా హెల్దీ కూడా. వేళ్ళ నుండి తయారు చేసే పొడితో తయారు చేసిన ఈ సుగంధ పానకం చాలా చాలా మంచిది. ఇదండి మరి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ అండి.